రైతు కమిషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 2న కేంద్రం విడుదల చేసిన విత్తన చట్టం 2025 ముసాయిదాపై సమావేశం. కేంద్రం తీసుకొస్తున్న విత్తనం చట్టం ముసాయిదాపై కమిషన్ సభ్యులు, ఆదర్శ రైతులు, రైతు సంఘాల నేతలు, అధికారులు, శాస్త్రవేత్తలు, మేధావులతో బీఆర్కే భవన్లో చర్చ జరిగింది. ఈ సమావేశంలో కొత్త ముసాయిదా చట్టంపై చర్చించిన అంశాల వివరాలను తెలుసుకుందాం. కొత్తగా కేంద్రం విడుదల చేసిన విత్తన చట్టం 2025 ముసాయిదాపై తెలంగాణ రైతు కమిషన్ సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో కమిషన్ సభ్యులు, ఆదర్శ రైతులు, రైతు సంఘాల నేతలు, అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొని కేంద్రం ప్రతిపాదించిన చట్టంపై తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ చట్టంతో రైతులకు ఎలాంటి ప్రయోజనాలున్నాయి, ఇందులో ఉన్న లోపాలపై పలువురు తమ అభిప్రాయాలు తెలిపారు. విత్తన నాణ్యత విషయంలో కఠినంగా ఉంటూనే నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా రూపకల్పన చేయాలని రైతు కమిషన్ చైర్మన్ కోదన్ రెడ్డి అన్నారు. చట్టం చూస్తే కూడా ఈ చట్టం వెనకాల బహుళ జాతి కంపెనీల పెత్తనం ఉన్నది, ఒత్తిడి ఉన్నది అనే రకంగా మాకు అర్థమవుతుంది. అందువల్ల ఏదేమైనా భవిష్యత్తులో రైతుకి ఎక్కడైనా ఏ కంపెనీ అయినా విత్తనం కొంటే, విత్తనం కొన్న తర్వాత దున్నుతాడు, విత్తనం వేస్తాడు, పెట్టుబడి పెడతాడు, తీరా ఖాతా పూతా వచ్చేటప్పటికి పండదు. అప్పుడు ఇబ్బంది వస్తుంది. అప్పటికే వేల రూపాయలు పెట్టుబడి పెడతాడు. ఇదంతా ఇంతకాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరీ విచిత్రమైన విషయం ఏంటంటే విత్తనాల మీద నియంత్రణ లేదు, విత్తనాల ధర నిర్ణయించే వ్యవస్థ లేకుండా అయిపోయింది. పూర్తిగా ఈ బాధ్యతలన్నీ కూడా విత్తన కంపెనీల వాళ్లకు అప్పటి ప్రభుత్వం ఆ అధికారాలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చింది. ఇంతకాలం అనుభవించిండ్రు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఏ నోట విన్నా విత్తన చట్టం రావాలి అనే మాట మాట్లాడుతున్నప్పుడు బాధ్యతగా వ్యవసాయ రైతు కమిషన్ మేము ఈ చట్టం విషయంలో కమిషన్కు బాధ్యత ఉన్నది కాబట్టి ఈరోజు రాష్ట్రం బయట రైతులు, శాస్త్రజ్ఞులు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఎన్జిఓలు ఒకరేమిటి అందరినీ సంప్రదించి ఈరోజు విస్తృతంగా చర్చ జరిగింది. ఇంకా దీని విషయంలో ఇంకా ఏమైనా మిగిలిపోతే మాట్లాడి సమగ్రమైన చట్టము రేపు రావాలి అనే మాట అగ్రికల్చర్ కమిషన్ ఇందులో ఏ సవరణలు చేయాలి అనేది ఇంకా సంపూర్ణంగా వివరంగా మాట్లాడిన తర్వాత దాన్ని ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఏం చేయాలి అనేది కమిషన్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మొట్టమొదటగా కమిషన్ తన బాధ్యతగా ప్రభుత్వానికి అందజేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అధిక శాతం విత్తనోత్పత్తి జరుగుతుంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా హక్కులు ఉండేలా చట్టం రూపకల్పన చేయాలని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్గా మా అభిప్రాయాన్ని మేము కూడా అందులో చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ ఏదైతే బిల్లు వచ్చిందో 60 సంవత్సరాలుగా ఈ విత్తనాలకు సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో 1966లో తర్వాత కొంత మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా ఎక్కడ కూడా ఎప్పుడూ చట్టం పూర్తిగా కాలేదు. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ డ్రాఫ్ట్లో కూడా ప్రధానమైనటువంటి అంశం రైతులకు విత్తనం తీసుకొని రైతు పంట వేసిన తర్వాత ఏదైతే నష్టం జరుగుతుందో జరిగినప్పుడు నష్టపరిహారం ఇచ్చేటటువంటి ఈ అంశం ఎక్కడ కూడా దాంట్లో పొందుపరచలేదు. అట్లనే విత్తనోత్పత్తికి సంబంధించినటువంటి రైతుల విషయంలో కూడా కాంపన్సేషన్ అందులో పొందుపరచలేదు. అంటే ఇది కంప్లీట్గా కంపెనీలకు లాభం చేకూరే విధంగా ఈ డ్రాఫ్ట్లో ఉంది కాబట్టి ఈ డ్రాఫ్ట్లో ఉన్నటువంటి అంశాలను మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం అనేటువంటి ఒక చర్చ చాలా లోతుగా జరిగింది. రైతులు ఇవాళ విత్తనాలు తీసుకొని పంట వేసిన తర్వాత నష్టం జరిగితే ఎక్కడ అడగాలో తెలియదు. ఆ నష్టపరిహారించేటటువంటి వ్యవస్థ కూడా ఎక్కడ లేదు. కాబట్టి ఆ వ్యవస్థను అన్న పొందుపరిస్తేనే ఈ రైతులకు న్యాయం జరుగుతున్నటువంటి దిశగా ఇవాళ అందరు కూడా మాట్లాడడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే కోరుకుంటా ఉన్నది. రైతుల కాంపన్సేషన్ పెట్టాలి, అట్లాగే విత్తనోత్పత్తి రైతులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి నష్టం జరిగితే కూడా నష్టపరిహారం ఇప్పించాలి. అట్లాగే ధరల నియంత్రణ,
ధరలు కూడా అడ్డగోలుగా ధరలు పెంచి ఆ విత్తన కాస్ట్ను పెంచి రైతులను నష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటుగా ఈ వ్యవసాయం అనేది రాష్ట్ర పరిధికి సంబంధించినటువంటి అంశము. ఈ రాష్ట్రానికే పూర్తి హక్కులు ఇచ్చే విధంగా చట్టంలో ఉండాలి. ఇప్పుడు వచ్చినటువంటి డ్రాఫ్ట్లో ఎక్కడ కూడా రాష్ట్రానికి హక్కులు కూడా లేకుండా చేసింది. ఏదున్నా కేంద్రానికే పంపాలి, వాళ్ళు చెప్పిన తర్వాత జరగాలన్నటువంటి ఒక అంశం ఉంది. కాబట్టి రాష్ట్రానికే పూర్తి స్థాయి హక్కులు ఇచ్చి వ్యవసాయాన్ని కాపాడుకునే దిశగా ఆ చట్టంలో ఉండాలనేటువంటిది మా అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. నాణ్యమైన విత్తన ఉత్పత్తికి అనుకూలంగా ఉంటూ విత్తన విషయంలో రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఉండాలని రైతు కమిషన్ సభ్యులు భవానీరెడ్డి, తెలంగాణ హార్టికల్చర్ చీఫ్ అడ్వైజర్ నల్లమల వెంకటేశ్వరరావు అన్నారు. నియంత్రణ కనుక లేకపోతే విత్తన చట్టం ఇట్లా తీసుకొచ్చి వాళ్ళు ఈ ముసాయిదాను కనుక వాళ్ళు తీసుకొచ్చి మన ముందర పెట్టి మనం చెప్పిన రికమెండేషన్స్ ఏవైనా కూడా ఇంక్లూడ్ చేయకపోతే, అమెండ్ చేయకపోతే బిల్లో యాజ్ ఇట్ ఈస్గా కనుక వాళ్ళు ఏమన్నా తీసుకొస్తే అది రైతుల నిజంగా కూడా వాళ్ళ ఉరేసినట్టే అవుతుంది అని చెప్పేసి అందరి అభిప్రాయం కూడా అదే ఉంది. మా అభిప్రాయం కూడా అదే. విదేశీ కంపెనీలకు డోర్లు మంచిగా యథేచ్ఛగా ఓపెన్ చేసి మీరు ఎవరైనా రావచ్చు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎట్లాంటి అట్లా లాభాలు తీసుకోవచ్చు అనే విధంగా అందులో ఉన్నాయి అంశాలు. సో రైతుల పక్షాన ఎక్కడ కూడా మెన్షన్ చేసింది లేదు. ఇందాక చైర్మన్ గారు చెప్పిన రమేష్ రెడ్డి గారు వెల్ సెడ్. సో దానికి ప్రొడక్షన్ దగ్గర నుంచే కాదు, ఎక్కడ ఫెయిల్ అయినా కూడా అది ఫెయిల్యూర్ కింద తీసుకుంటూ అందులో ఏముంటాయి విత్తనంలా స్పూరియస్ సీడ్, మంచి విత్తనం రెండే రకాలు కదా. సో అది ఎప్పుడైతే విత్తనం రాలేదో అప్పటి నుంచి ఆ వేసిన దున్నడానికైనా ఖర్చు, ఆ పంట మొత్తం ఆ కాలానికి అయ్యే అది, తర్వాత అప్పు తీసుకొచ్చుకుంటే దానికి వడ్డీ, ఇవన్నీ కూడా కంపెన్సేషన్ అవన్నీ కూడా పొందుపరచాలి. ఇంకొక చక్కటి విషయం ఇంకొకరు కూడా గెస్ట్ ప్రస్తావించిండ్రు. అదొకటి ఏంటంటే ఈ ఏమంటారు కంటెంప్ట్, వాళ్ళు ఎప్పుడైతే ఆ లాలు అన్ని పొందుపరిచినప్పుడు దాని లూప్ హోల్స్ ఆధారంగా విత్తన కంపెనీలకు మీరు ఖచ్చితంగా మీరు కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పినాక కూడా వాళ్ళు కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని వాళ్ళు కంటెన్ చేస్తే ఎట్లా, వాళ్ళు ఆదేశాలు అమలు పరచకపోతే కూడా మళ్ళా వాళ్ళను ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది కూడా ఇందులో పొందుపరిచి ఉంటే బాగుండేది. అదొకటి. ఇట్లా రకరకాల మిశ్రితమైన అన్ని రకాలు సజెషన్స్ మాకు రావడం జరిగింది. ఎక్కడైనా కానీ వ్యవసాయానికి ప్రధానమైనది విత్తనం. 1966 వరకు కూడా ఈ దేశంలో విత్తనం రైతు చేతిలో ఉంది. ఏ పంట పండించాలన్నా ఆ పండినటువంటి పంటలో నాణ్యమైన వాటిని సెలెక్ట్ చేసుకొని వాటినే దాచుకొని వాటినే విత్తనంగా వాడుకొని వ్యవసాయం చేయడం జరిగేది. అప్పుడు విత్తనాలు పంచుకోవటం తప్ప విత్తనాలు కొనటం అనేది లేదు. ఎప్పుడైతే ఆనాడు ఉండటం ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ పేరుతోని హరిత విప్లవం తీసుకొచ్చి, ఆ హరిత విప్లవం పేరుతోని హైబ్రిడ్ విత్తనం తీసుకొచ్చి ఆ హైబ్రిడ్ విత్తనాన్ని రైతాంగం మీద రుద్ది మా రైతుల దగ్గర ఉన్నటువంటి దేశవాళీ విత్తనాలన్నీ పోయిన తర్వాత ఆ హైబ్రిడ్ విత్తనం ప్రభుత్వ రంగ చేతుల్లో కొంతకాలం నడిచింది. ప్రభుత్వ రంగ చేతుల్లో ఉన్నటువంటి హైబ్రిడ్ విత్తనాన్ని బహుళజాతి కంపెనీలు, మోన్సాంటో లాంటి అమెరికా కోట్లాది రూపాయల కంపెనీలకి ఆ విత్తనం పోయిన తర్వాత ఇవాళ వాళ్ళు మోనోపలీగా విత్తనాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ధరని నిర్ణయించుకొని వాళ్ళు రైతాంగానికి అమ్ముతాం అన్నారు. ఆ దశలో వచ్చినటువంటి చట్టం 1966లో, 66 నుంచి ఇంతవరకు చట్టం లేదు. 2004లో ఒక ముసాయిదా వచ్చింది, 2025లో ఇప్పుడు ఒక ముసాయిదా వచ్చింది. మధ్యలో 3 ముసాయిదాలు ఉన్నాయి. అంటే 4 నుంచి 20 ఏళ్లలో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, పార్టీలు మారుతూ ఉన్నాయి. వాళ్ళు పార్టీలు మారినప్పుడల్లా కొంత ప్రయత్నం ఓ ముసాయిదాన్ని పంపించడం, చర్చకు దాన్ని ప్రవేశపెట్టడం, ఆ తర్వాత దాన్ని ఆ పార్లమెంటరీ కమిటీ అనో దానికి పెట్టేసి ఆ చట్టాన్ని బుట్టదాఖలు చేయడం తప్ప చట్టం ఇంతవరకు రాలేదు. మేము గతంలో 2004లో ముసాయిదా చట్టం వచ్చినప్పుడు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం రైతు సంఘాలన్నీ ఏకమై, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయినా ఆనాడు మరి కిసాన్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నటువంటి కోదండరెడ్డి గారు, ఆయన నాయకత్వంలో, అదేవిధంగా ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రఘువీరారెడ్డి గారు అఖిలపక్షంతో అన్ని రైతు సంఘాలను పిలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ జరిగేటప్పుడు మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ల దగ్గరికి కలిసి మీ ముసాయిదా తీర్మానం అనేది
ఇది విత్తన కంపెనీలకు అనుకూలంగా ఉంది. దీన్ని రైతు ప్రయోజనాలకు అనుగుణంగా పెట్టాలి. ఇగో ఈ సవరణలు చేయండి అని చెప్పి మేము అందరికీ ఇవ్వడం జరిగింది.